పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ అరాచకాల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అరాచకాలతో రెచ్చిపోతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు విశాఖలో మరో దుర్మార్గానికి తెరతీపింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలకు తెరతీసింది. ఇవాళ జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని కుతంత్రాలు చేయాలో అన్నీ చేస్తోంది. జీ హుజూర్ అంటున్న అధికారులు కూడా నిబంధనలకు పాతరేస్తున్నారు. రూల్స్కి విరుద్ధంగా 27 మంది ఫిరాయింపు కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించారు. వారిపై అనర్హత పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. తీర్పు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు లైట్ తీసుకుంటున్నారు. ఒక్కో కార్పొరేటర్కు కూటమి నేతలు లక్షల్లో ఖర్చు చేశారు. కూటమి కార్పొరేటర్లకు భీమిలిలో విలాసవంతమైన హోటల్లో క్యాంప్ ఏర్పాటు చేశారు. మరోవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా కూటమిలో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. 10 స్థానాలకు గాను ఒక్కటి కూడా జనసేనకు ఇవ్వలేదు టీడీపీ. అసంతృప్తితో ఎన్నికను బహిష్కరించారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏం జరుగుతోంది విశాఖలో? పరికాస్తపల్లిలో జరిగిపోయే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అడ్డదారుల్లో స్టాండింగ్ కమిటీలో విజయం సాధించడానికి అన్ని ప్రయత్నం చేస్తుంది. పార్టీ పేరించిన 27 కార్పొరేటర్లకు కూడా ఓటర్లు కల్పించి వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైట్, ఫిరాయింపు కార్పొరేటర్లపై అనర్హత పిటిషన్ అనేది కోర్టులో పెండింగ్లో ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి ఓటు హక్కు కల్పించే నిర్ణయం ఏ రకంగా తీసుకుంటారనేది సహేతుమైన ప్రశ్న వైఎస్ఆర్సీపీ అడుగుతోంది. ఫిరాయింపు కార్పొరేటర్లకు ఓటు హక్కు తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అయితే ఇదేమీ పట్టనట్టుగా ఫిరాయింపు కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించడమే కాదు, వాళ్ళకి విలాసవంతమైన రిసార్ట్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది కూటమి సర్కార్. కూటమి కార్పొరేటర్లకు భీమిలిలో విలాసవంతమైన హోటల్లో క్యాంప్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పెండింగ్లో ఉన్న హైకోర్టులో ఏమాత్రం పట్టించుకొని అధికారులు మరి ఎవరికి జీ హుజూర్ అంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిరాయింపు కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించిన ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం ఒక్కో కార్పొరేటర్కు లక్షల్లో డబ్బులు ఖర్చు చేసినట్టుగా సమాచారం. కూటమి కార్పొరేటర్లకు భీమిలిలో విలాసవంతమైన హోటల్లో క్యాంపు కూడా ఏర్పాటు చేశారు.